సంఖ్యాకాండం 11వ అధ్యాయము 23 నుండి 35 వచనం వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచుదు. మొన్నటి వరకు ఇశ్రాయేల్ని హెచ్చరిస్తూ వచ్చాడు దేవుడు. ఇశ్రాయేల్ తప్పు చేసినప్పుడల్లా మోషేకి చెప్తూ వచ్చాడు. మోషే మధ్యవర్తిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మోషేకి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే వీరందరినీ భారాన్ని నేను ఒక్కడిని భరించలేనని ఒకటి, తర్వాత దేవుడు చెప్పిన తర్వాత కూడా నేను రేపు మీ అందరికీ కూడా నెల వరకు 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, ఒక నెలంతా కూడా ఏం చేస్తాను, మీకు మాంసాన్ని ఇస్తాను. అది కదా, మీరు అంత కారే వరకు కూడా, ముక్కులో అంత కారే వరకు కూడా మీరు తింటారు అని చెప్పాడు. అయితే ఈయన ఏం చేశాడు? ఇన్ని మేకలు తెచ్చినా, ఇన్ని తెచ్చినా, ఇన్ని వేలు తెచ్చినా, లక్షలు తెచ్చినా సరిపోవని లెక్కలేసాడు కదా. కొత్త నిబంధనలో కూడా 5,000 మందికి భోజనం పెట్టాలన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపల్ని ఆశీర్వదించక ముందు ఏమనుకున్నారు? వాడు కూడా ఎప్పుడు కూడా ప్రభువుని చూడాలి, కానీ మనం చూడకూడదు కదా. ప్రభు యొక్క శక్తి లేకపోతే యేసు ప్రభు యొక్క ఆశీర్వాదము అది మానవ జ్ఞానానికి అతీతమైంది. అందుకనే దాన్ని పౌలు ఏమంటాడంటే, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా. ఇందాక మనం పాటలో కూడా ఉన్నది, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలరు. ఒకవేళ మనం అధికంగా ఊహించి అధికంగా అడిగామనుకోండి, దాంట్లో స్వార్థాన్ని ఇన్వాల్వ్ చేసామనుకోండి, లేకపోతే ఇటువంటి దురాశల్ని చేసామనుకోండి, కొన్నిసార్లు ఇస్తాడు, దాని ద్వారా మనకి నష్టం వస్తుంది. వీడికి ఇచ్చాడు, వీడికి ఏమొచ్చింది? ఇప్పుడు మరణం వచ్చింది, హత్తావా వచ్చింది కదా. దురాశ ద్వారా ఏమొచ్చింది? అన్నాడు అవ్వ కూడా అదే వచ్చింది. వారు సచ్చింది కాకుండా మనల్ని కూడా వాటిలో పుట్టి మనం కూడా చంపారు. సో దేవుని దయ వల్ల మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాము. తర్వాత మరణం తర్వాత మరణించినా జీవిస్తామని నిరీక్షణ మనకు వచ్చింది. ఈ పనికిరాని దేహం, ఈ చెత్త దేహానికి బదులు మంచి బ్రాండ్ న్యూ దేహం, ఎప్పుడుకు నశించిన దేహం, ఎటువంటి ఆశ లేని దేహం, పవిత్రమైన దేహం, నీతిగల దేహాన్ని దేవుడు ఇవ్వచ్చు. అది శాశ్వత కాలం పరలోకం ఉంటుంది. అది హెవెన్లీ బాడీ. కాబట్టి ఈ నిరీక్షణ కలిగి మనం జీవించేటప్పుడు, ఇవన్నీ ధ్యానించుకునేటప్పుడు మన పితరులు ఏం ఆశించారో, ఆశించడం ద్వారా దేవునికి ఎలా కోపం వచ్చింది, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని ఉండాలి. ఓకే, దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేయటం అది. అయితే ఇక్కడ మోషే నాయకుడిని ఏమంటున్నాడంటే, ఆయన విశ్వాసాన్ని కోల్పోయాడు. ఇంత ఎలా వస్తుంది, ఎలా సాధ్యం అవుతుంది? నిన్న మొన్నటి వరకు ఆ బండతో మాట్లాడంటే సముద్రం అంత విస్తారమైన నీళ్ళు వచ్చినాయా లేదా? అందరూ తాగారా లేదా? ఆకాశం నుండి మన్నా కురిపించాడో లేదా? ప్రతిరోజు ఫ్రెష్ ఫుడ్ ఇచ్చాడో లేదా? మనమన్నా కొన్నిసార్లు మిగిలితే ఫ్రిడ్జ్లు పెట్టుకుని మళ్ళీ రేపు పులిహోర తెచ్చుకుని తింటారు. ప్రతిరోజు ఏం చేశారు? ఫ్రెష్ ఫుడ్ ఇచ్చాడు, హెవెన్లీ మన్నా ఇచ్చాడు, ఆకాశం నుండి కురిసింది ఇచ్చాడు. అది కేవలం విశ్వాసం ద్వారా తీసుకోవాలి. ఫిజికల్ ఫుడ్, స్పిరిచువల్ ఫుడ్ కూడా. దాంట్లో ఏమి చూపించాలి? అక్కడ ఆశ చూపించకూడదు. ఆశ అనేది ఈ దినాల్లో, అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, వాక్యం విన్నప్పుడు బాగానే ఉండొచ్చు, కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఆశలకి గురవకూడదు. ఎప్పుడైతే దురాశలకి కానీ ఆశకి కానీ గురవుతాం, ఏమవుతుంది? దేవుడు తప్పకుండా మనం యథార్థంగా నమ్మకంగా ఉన్నప్పుడు వాక్యాన్ని పోలి మన జీవితాన్ని మర్చుకుంటూ, తప్పులు జరుగుతాయి, మార్చుకుంటూ మలుచుకుంటూ మనం ఉంటే, ఆత్మ నడిపింపులో ఉంటే దేవుడు మనకి తక్కువ చేయదు. కొన్నిసార్లు పరీక్షించడానికి 1-2 రోజులు, కొన్ని రోజులు ఏమి లేకపోవచ్చు. అయితే ఇప్పుడు మేము కూడా కొన్నిసార్లు అనుభవించాం, చాలా లేము కూడా, ఆ రోజుకి లేని పరిస్థితి కూడా ఉందన్నమాట. ఉన్నప్పుడు సడన్గా ఎవరొకరు వచ్చేవారు,
ఆడ్ అవర్స్లో వచ్చేవారు, నైట్లో 12:30, 12, 11:30 తర్వాత టైం గుర్తులేదు, వచ్చి ఇచ్చేవారు. ఏంటంటే నన్ను ఇట్లా నిద్ర పట్టట్లేదు, ప్రేరేపణ వస్తుంది అని. కాబట్టి నా నీడు కూడా అంతే ఉంది. ఎంత? 200 ఇచ్చి వెళ్ళాడు అనమాట. పాలకి కట్టాలి నెక్స్ట్ డే. సో అటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. కానీ ఏం చేయాలి మనం? తొందరపడి ఎవరిస్తారులే, ఎక్కడిస్తారులే, ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పు చేద్దాంలే, ఇవన్నీ చేసామనుకోండి, ఏమవుతుంది కదా? మళ్ళీ ఈ డబ్బుతో ఆడుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేస్తుంది. అందుకనే చాలా ఏం బాగా వింటున్నామా, దాంతో ఆడుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, జీతం వస్తుందనుకో, ఎవరైనా ఫోన్ చేసి అడిగారు అనుకో, ఇచ్చే. ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. అది నా దగ్గర ఎంత ఉందో అంత ఉందని చెప్పకూడదు. ఆనాటికి ఎవరికైనా సమస్య ఉన్నప్పుడు సహవాసంలో వారికి ఏం చేయాలి? మనం ఆదుకోవాలి. వస్త్రం లేకున్నప్పుడు కానీ, లేదా ఆహారం లేకున్నప్పుడు కానీ, కొన్ని సీరియస్ పరిస్థితుల్లో ఆదుకోవాలి. కొంతమంది ఏంటంటే మోసం చేస్తారు. ఇవన్నీ కూడా మేము అనుభవించాం. కాబట్టి అది కూడా జాగ్రత్తగా చూసుకుని అబ్జర్వ్. అది ఎవరు యోగ్యులు, సహాయం పొందడానికి ఎవరు యోగ్యులు, వారిని ఏం చేయాలి? చూడాలి. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఏం చేస్తామంటే వాళ్ళని వదిలేస్తాం. అట్లా వదిలేయకూడదు. ఓకేనా? తర్వాత దేవుని సేవ చేసేవారు, పనివాడు జీతం నాకు, అది కూడా కొద్దిగా చూసుకోవాలి. ఎవరైతే పని చేస్తున్నారో, పరిచయం చేస్తున్నారో, వాళ్ళని వదిలేసి వీళ్ళకాడి ఊరికి ఇచ్చేస్తుంటే ఏమవుతుంది? అవన్నీ కూడా కష్టమే. జాగ్రత్తగా డబ్బు దగ్గర ఇచ్చిన ప్రాబ్లమే, తీసుకున్న ప్రాబ్లం. తీసుకున్న తర్వాత ఖర్చు అయిపోతే కట్టలేం. ఇచ్చాము, ఇవ్వలేదు, నిద్దరికి ఏమైంది? దోస్తాన్ని కట్టాఫ్. ఇక్కడి నుంచి ఏంటి? సమాధానం ఉంటుంది. లేనిపోయి డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకున్నట్టే కదా, అట్లా ఉంటుంది. అర్థమైందా? సో వాటన్నిటిని బయటపడి జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే దాని నుంచి బయటపడి జాగ్రత్తగా. ఇప్పుడు చూడండి, నిన్ను నన్ను కూడా ఈ మాట అడిగారు అనుకోండి, ఈ పరిచయం చేయాలి, ఇంత చేయాలి, వాళ్ళకి అది ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలంటే నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? నువ్వు ఇస్తే ఇస్తామని చెప్పాలి కదండి. ఇచ్చేదెవరు? ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ దట్ మేకెత్ us రిచ్, నాట్ బై అవర్ సెల్స్. సామెతలు 10:22 ఏముంటుంది? సామెతలు 10:22 ఇచ్చును, అది నరుని ప్రయాసం వలన ఎక్కువ కాదు. అధికం కాదా, ఎక్కువ కాదు? పర్లేదు, బాగానే చెప్పాను. ఓకే, ఇక్కడ ఉన్నాను, ఎక్కడో డల్గా ఉన్నాయంటే ఇక్కడ మంచిగా హుషారుగా ఉండదు. రిసీవ్ చేసుకుంటున్నాము, రైట్. కాబట్టి ఆ విధంగా ఆయనకి చెప్తున్నాడు, యెహోవా బాహుబలము తక్కువైందా? ఇంతవరకు నా బాహు ద్వారానే కదా మీ అందరినీ విడిపించి తీసుకొచ్చాను. లేకపోతే ఊరికి నేను లేకుండా కర్ణాటకలో పెట్టేస్తే వచ్చేది అయిపోతుంది. అది అవదు. నేను చెప్పాను, పెట్టావు, అది పాయలేదు. వెనక ఎవరున్నారు? ముందున్నవాడు కాదు ప్రాముఖ్యత, ఎవరున్నారు? అందుకనే యేసుప్రభు ఏమన్నాడు? నా ముందు నడవన్నాడా? నన్ను వెంబడించాను. నన్ను వెంబడించంటే అన్నింటి విషయంలో ఆయన మీద ఆధారపడాలి. నీవు సమస్తము చేయగలవని చెప్పాలి. విశ్వాసం అనేది చాలా అది లోపల ఉండాలి, పెదవులతో కాదు, ఉండాలి. కొన్నిసార్లు వేసి ఉండాలి. ఆయన కూడా చెప్పాడు ఎవరికి? ఏలియా ప్రార్థన చేశాడు. ఆ రోజుల్లో వర్షం కురవద్దు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు వర్షం కురవద్దు. మరి ఈయన కూడా ఎఫెక్ట్ అవుతాడు కదా. అయితే ఆగిపోయింది, ఈయనకి ఫుడ్ లేదు. అయితే దేవుడు ఈయనకి రోజు మటన్ పెట్టాడు దేవుడు. ఎవరి ద్వారా? కాకులు దొరికితే ఎక్కడ ఎత్తుకుపోతే ఎవరికి
కానీ అటువంటివి కూడా ఏం చేసినాయి? రొట్టె కూడా ఉందా? రొట్టె కూడా ఉందా? చదువుకోండి. రొట్టె కూడా ఉంటుంది. రొట్టె మాంసం రెండు ఇచ్చి వీళ్ళు ఆశపడ్డారు కాబట్టి ఇచ్చి కోపం చూపించారు. ఆయన ఆశపడలేదు, ఆయన కూడా మటనే పెట్టాడు. దేవుడు నువ్వు మటన్ తింటే దేవుడికి కోపం అనుకోకండి, తినండి అప్పుడప్పుడు మటన్, మానేయకండి. మా పనులు చేసుకోండి మీ జీవనోపాధి కొరకు, తర్వాత దేవుని పనులు కూడా చేయాలి. దేన్ని తిని ఆరోగ్యంగా ఉండి దేవుని సేవ చేయాలి. సో అట్లా చేయాలి. కాబట్టి ఏలియాను కూడా దేవుడు ఏం చేశాడు? కరువులో పోషించాడు. కరువులో మళ్ళీ ఈయన ఎవరిని పోషించాడు? సారేపతి విధవరాన్ని పోషించాడు. ఎవరండి? యేసు ప్రభు దరిద్రుడై ఉండి మనల్ని అందరినీ ధనవంతులు చేశాడు కదండి. మన దారిద్ర్యం అంతా ధనమది వేసుకుంది. ఇంత మంచి ప్రభువుని మనం కలిగి ఉన్నప్పుడు, ఈ వాక్యాలు సత్యము నిత్యమై ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా విశ్వాసం కలిగి ఆశలు లేకుండా ఆధారపడేది నేర్చుకోవాలి. ఓకేనా? అదే కొన్నిసార్లు అదే మనం దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఆర్థిక విషయాల్లో తప్పుతాం కదా. తప్పినప్పుడు కూడా మనకి ఇటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. అలా లేకుండా విశ్వాసాన్ని ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. నేను ఎంత కోల్పోయాను, ఎక్కడ కోల్పోలేదు. యు ఆర్ ఇన్వెస్టింగ్ స్పిరిచువల్లీ, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, హీ కెన్ గివ్ యూ అబెండెంట్. అంటే నువ్వు మళ్ళీ ఆశల్లోకి వెళ్ళిపోతావు, ధనాపేక్షలోకి వెళ్ళిపోతావు, దీన్ని దుర్వినియోగం చేస్తావు, ఏదేదో చేస్తావు, విలాసాల్లోకి వెళ్ళిపోతావు అని తగినంత మాత్రం ఇస్తాడు. అయితే పరలోకంలో బహుమానం ఎక్కువ అవుతుంది. అది ప్రస్తుతానికి ఇప్పుడు కనపడదు, కానీ విశ్వాస నిరీక్షణ కలిగి బలా మంచి దాసుడు అని చెప్తాడు అన్నమాట. ఓకేనా? తర్వాత మోషేకి చెప్పినప్పుడు, ఆ విధంగా చెప్పినప్పుడు 24వ వచనంలో మోషే బయటకు వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి చేసి యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచాడు. నేను ఒక్కడిని భరించలేను అన్నాడు కాబట్టి 70 మంది పెద్దల్లో ఏర్పరచుకొని చెప్పాడు. నీ ఆత్మలో పాలు వాళ్ళకి ఇస్తామని చెప్పాడు. అది నెరవేర్చాడా లేదా? ఇన్ని చేస్తుంటే ఇక నమ్మకపోతే ఎట్లా? అందులో నాయకులు నమ్మకపోతే ఎట్లా? బోధించే బోధకులు నమ్మకపోతే ఎట్లా? నమ్మడం లేదు. బోధించే బోధకులు అంతే. మనం నేతి బీరకాయలాగా ఉంటాం చాలామంది కదా. నేతి బీరకాయ ఏముంది? నెయ్యి లేదు దాంట్లో, కానీ బీరకాయ, నేతి బీరకాయ దాని పేరు. సో అట్లా ఉండకూడదు. ఓకేనా? సో తర్వాత లేదు, మరలా ప్రవచింప వన్ టైమే వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. తర్వాత ఆ మనుషులలో 2 పాళెంలో నిలిచి ఉండిరి. వారిలో ఒకరి పేరు ఎల్దాదు, రెండవ వారి పేరు మీదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండేను. వారు రాయబడిన వారిలోనూ ఉండేను. వారు గుడారములకు వెళ్ళక తమ పాళెంలోనే ప్రవచించారు. గుడారానికి వెళ్లకుండా తమ పాళెంలోనే వాళ్ళు ప్రవచించారు ఇద్దరు. అప్పుడు ఒక యవ్వనుడు మోషే యొద్దకు పరిగెత్తి వచ్చి ఎల్దాదు మేధాదులు పాళెంలో ప్రవచిస్తున్నారని చెప్పగా, చూసారా వాళ్ళు ఇక్కడికి రాలేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ప్రవచిస్తున్నారు ఇద్దరని చెప్పినప్పుడు మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడు నేను యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధించమని చెప్పారు. ఇప్పుడు మోషే అసిస్టెంట్ ఎవరండి? ఇప్పుడు ఈయనకి ఏం మండింది? కడుపు మండింది. ఎందుకు మండింది? రాలేదు. ఏంటి నాకు రాలేదు ఆత్మ, వాళ్ళిద్దరికి వచ్చింది ఆత్మ, వాళ్ళిద్దరు ప్రవచించేస్తున్నారు ఇప్పుడు అని మోషేకి ఏం చేశాడు? ఎంత సీనియర్స్ అయినా, ఎంత పెద్దోళ్ళు అయినా, ఎంత ఏం వెళ్ళిడియా నన్ను కూడా నమ్మొద్దు మీరు. ఏమవుతుంది? ఇలాంటి కడుపు మంట ఉంటానే జాగ్రత్తగా ఉండాలి. అది కడుపు మంట ఏదైనా శరీర సంబంధమైన తలంప, ఆత్మ సంబంధమైన తలంప, వాక్యానుసారమా, వాక్యానికి విరోధం అనేది ఆ తలంపు వెంటనే మనం పరీక్షించుకోవాలి.
అందుకనే వాక్యాన్ని తెలుసుకోవాలి. నరుని హృదయంలో పుట్ట ఆలోచనలు అనేకం, యెహోవా తీర్మానమే స్థిరం. ఎక్కడుంది? సామెతలు 16:1 ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ సూత్రాలు. ఇప్పుడు కూడా నేను ఇక్కడ ఉండగా శరీర సంబంధమైన తలంపు వచ్చింది. వెంటనే నేను ఇది శరీర సంబంధం అని దాన్ని రిజెక్ట్ చేశాను. తెలిసిపోతుంది కదా కడుపు మంట ఎటువంటిది. అప్పుడు మోషే ఇప్పుడు ఆత్మానుసారం మాట్లాడాడు. చదవమ్మా. నా నిమిత్తము మా గురువుకి ప్రాధాన్యత తగ్గిపోతుంది. వీళ్ళందరూ మాట్లాడేస్తున్నారు, మా గురువుని పక్కన పెట్టేస్తారు. ఇంకే ఆయనకి పక్కకి పోవటానికే రెడీగా ఉన్నాడు. ఈ భారాలు నేను భరించలేను. కొత్త వాళ్ళు ఏం చేస్తారు? భారాలు కావాలి. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? అప్పుడు తెలుస్తుంది అర్థం. దిగిన తర్వాత తెలుస్తుంది లోతుని చలిని. అప్పుడు వరకు ఏం చేస్తారండి? ఉద్రేకంతో ఇది చేస్తా, అది చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, అట్లా ఉంటుంది. ఈయన కూడా అట్లా చేశాడు. ఈవెన్ మోషే కూడా తన పరిచర్య ఆరంభం ఎట్లా చేశాడు? హత్యతో చేశాడు. ఉద్రేకంతో హత్యతో చేశాడు కదా. ఐగుప్తుని చంపేశాడు లేదు. మన పోరాటం శరీర సంబంధమైన ఆత్మానుసారం కదా. సో కాబట్టి తర్వాత యెహోవా ప్రజలందరూ ఇప్పుడు మోషే ఆత్మీయమైన అర్థం చెప్పాడా లేక యెహోషువ చెప్పాడా? మాట్లాడమంటే మోషే చెప్పాడు. వెరీ గుడ్. అర్థమైందా? కాబట్టి మనం కూడా ఏం చేయాలి? చేయండి పరిచర్య. ఎవరు చేస్తారు? చేయండి. ఓకేనా? అట్లా మనం కూడా ఏం చేయాలి? చేయాలి. మనం ఏంటంటే ఇంకా మనం ఇప్పుడు నాకు ఒక టాలెంట్స్ ఉందనుకోండి, మ్యూజిక్ లేకపోతే సింగింగ్, మనం ఇతరులు కూడా ఏం చేయాలి? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఇతరులను కూడా బోధించడం సిలబస్. అది బోధించడానికి కండిషన్ ఏంటంటే నువ్వు నేర్చుకుని నువ్వు పాటించు. ఎజ్రా వంటి సాక్ష్యం ఉండాలి. ఎజ్రా ఏం చేశాడు? 7 ధర్మశాస్త్రాన్ని పరిశోధించి తాను పాటించుటకు ఇతరులకు బోధించు, ఇశ్రాయేలుకు బోధించుటకు తన హృదయాన్ని తన మనసుని దృఢపరచుకుంటాడు. అట్లా దృఢపరచుకోవాలి. లేకపోతే మనసుని నిబ్రంగా నేను చేసిన తీర్మానం ఏంటి అనేది గుర్తు. తీర్మానంతో చేసే పనులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు దేవుని మందిరానికి మన లిడియా లాంటి వాళ్ళు ఏమంటారంటే నేను కరెక్ట్గా 10 గంటలకు వెళ్ళిపోవాలి, లేకపోతే రమాదేవి గారు 9:45కి అక్కడ ఉండాలి, లేకపోతే 9:40కి అక్కడ ఉండాలి అంతే వస్తారు. ఆటో గీటోలు కొద్దిగా లేట్ అయింది అనుకో తెల్లడి వెళ్ళిపోతూ ఉంటాం. లిడియా కూడా వచ్చి వెనక చూస్తుంది, ముందు చూడు వాచ్ గడియారం చూస్తుంది, 1 నిమిషం లేట్ అయిందండి. అది ఎందుకు అట్లా తెలియదు. చాలామందికి ఏం లేదు, నువ్వు ఎంతైనా చెప్పుకో నేను అట్లాగే ఉంటాను. అర్థమైందా? కాబట్టి ఆ తీర్మానం చేసుకున్న వాళ్ళు ఏంటి ప్రిపరేషన్ ముందుగానే మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? రాత్రి అంతా 1 గంట దాకా పడుకోరు, 4ంటికి పడుకుంటారు, మళ్ళీ ఎప్పుడు లేస్తారు? 1 అరగంట ముందు లేస్తారు. ఏమవుతుంది? అట్లా ఉంటుంది. అదే అరణ్యంలో మనం ఉన్నాం అనుకోండి, మోషేతో ఆ మేఘం లేచిందని మీరు పడుకునే ఉంటారు. ఆ మేఘం ఏం చేయాలి? మనం పడుకునే ఉంటాం. వీళ్ళు అందుకనే మార్నింగ్ ప్రేయర్ చేసేవాళ్ళు. వీళ్ళు 5కే చేస్తారు. 5 ఆ టైం. సరే పర్లేదు, డ్యూటీలో చేసుకుంటున్నారు, శరీరం బలహీన ఎప్పుడైనా చేయండి, పర్లేదు చేయండి. ఓకే. అయితే నియామక కోడికలు మాత్రం ఒక పంక్చువాలిటీ మెయింటైన్ చేసుకోవడం మంచిది. ఓకేనా? సరే, టైం అయిపోతుంది. సరే తర్వాత చదువమ్మ. ఆయనకి యెహోషువకి ఏమొచ్చింది? కడుపు మంట వచ్చింది. అది శరీర సంబంధమైన తలం. ఓకే. నేను కూడా ఒకరి దగ్గర చేసేటప్పుడు వాళ్ళు కూడా కొంతమంది మీద అంటే అది శరీర తత్వం అని అనుకోకుండానే
రిపోర్టింగ్ చేయాలి. వాళ్ళు కూడా చెప్పేవారు అన్నమాట. ఇక్కడ ఏమన్నా చేస్తుంటే గ్రూప్ కానీ ఏదైనా చేస్తుంటే చెప్పాలని చెప్తారన్నమాట. సో అందరూ ఎవరు ఎలా ఉన్నారనేది, ఎవరి ప్రవర్తన ఎలాగుందో రిపోర్ట్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడైతే చెయ్యం. అర్థమైందండి? అప్పుడైతే ఏం చేసాం? చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని సప్రెస్ చేసి కదా, ఇలాంటి మిస్టేక్స్ ఉంటాయి. అయితే మనకి అప్పుడు ఇంకా మెచ్యూరిటీ లేదు కాబట్టి, అందులోకి డైరెక్ట్గా దేవుని అధికారంలో లేదు కాబట్టి, మధ్యవర్తి మోషే లాంటి వారి అధికారంలో ఉన్నాం కాబట్టి వారు చెప్పింది చేయాలా వద్దా? చేయాలి. అటువంటి పరిస్థితి. దేవుడు నెమ్మదిగా ఏం చేస్తాడంటే, అది నాకు ఇష్టం లేదని మనం దేవుని దగ్గర మొరపెట్టుకున్నాం అనుకో, దేవుడు దాని నుంచి బయటపిస్తాడు. అంతేనా? రైట్. తర్వాత మోషేయు వెళ్ళిరి. దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడచేశాను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ కూరలను కూర్చుకొని చూడండి. చూసారండి, అది ఎంత ఆశ ఉంది, ఎంత స్వార్థం ఉంది. ఎప్పటి వరకు అంట? మరుసటి దినం వరకు. ఎందుకు మరుసటి దినం వరకు? ఏదో ఆ పూటకి 2-3 పక్షులు పట్టుకుని ఒక్కొక్కళ్ళు వండుకుని తింటే సరిపోయేది కదా. దేవుడు అన్నాడని మొత్తం ఒకరోజు అంతా కూడా ఏం చేస్తున్నారు? ఒకరోజు కాదు, 2వ రోజు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫామ్, పక్షులు కోల్డ్ ఫామ్ లాగా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ దురాశ ఎంత ఉందో చూడు. ఆత్మ సంబంధమైన దాంట్లో నీళ్ళు ఏం లేదు. మరి వాళ్ళని ఎందుకు చెప్పారు? దేవుడు ఎందుకు భరించారు? వాళ్ళు ఉండాలా పోవాలా? అట్లాగే ఉంది ఈ రోజుల్లో. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ యోహాను, పేతురు, యోహాను ఎవరో ఇద్దరు చెప్తారు, పలానా ఆయన నీ పేరుని దెయ్యాలను అడుగొడుతున్నాడు అని చెప్తారు. అడుగొడుతుందని చెప్తే, చేయని ఏమైంది? నా పేరుని చేసిన వాడు నాకు విరోధి కాడు, చేయని. ఓకే, అందుకనే ఎవరెవరు ఏదో చేస్తున్నారు చేయనివ్వండి. మనమైతే వాక్యక్రమాన్ని పాటించాలి. ఇది మనకి ఇచ్చాడు కాబట్టి దీని ప్రకారం మనం ఏం చేయాలి? మిగిలిన వారు చేయొద్దాను. కొన్ని మరి క్రీస్తు లేని బోధలు ఉన్నాయి. ఏది అదేది యెహోవా సాక్ష్యాలు, అవన్నీ అలాంటివి ఏం చేయాలి? అలాంటివి నిషేధించాలి. ఓకేనా? తర్వాత దేవుడు చూసుకుంటాడు. ఏమైనా భగత్ సింగ్ గారు కూడా అదే చెప్పారు, డోంట్ జాయిన్ విత్ ఎనీ ఆర్గనైజేషన్ అయితే ఎనీ అదర్ డినామినేషన్, కంప్లీట్గా అపోస్తల బోధ ప్రకారం ఇట్లా ఉండాలి ప్రత్యేకంగా. అది రెస్టోర్ అయిందనమాట. అందుకంటే ఏం లేదు చర్చ. ఇప్పుడు దీనికి ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. యేసు ప్రభు అపోస్తలు గారు వేసిన ఫౌండేషన్, చర్చ్కి ఫౌండేషన్. సో అది మనకిచ్చాడు. కట్టల ప్రకారం చేసి సేవ చేయాలి, సువార్త ప్రకటించాలి. వేరే వారికి అది లేదు. ఈ సువార్త కూడా సరిగా నమ్మారు, మారు మనసుందా, ఇవన్నీ కూడా బేసిక్స్ ఉండవు అన్నమాట. సో చివరికి ఏమవుతుంది మనకి తెలియదు. సరే, తర్వాత తక్కువ కూర్చుకున్నవాడు పరిచరి అది నమ్మలకు మునిపే యెహోవా కోపం జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలములకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టారు. ఏమైపోయింది? దేవుడు ఇంకా ఇటువంటి వారు దేవుణ్ణి ప్రేమించలేమే ప్రేమించారు. ఎవరైతే కడుపుకి దాసులు అవుతారో వారు ప్రేమించనే ప్రేమిస్తారు. అందుకనే దేవుని సేవ అంటే ఎట్లా ఉంటుంది? అప్పుడు మేము ఊర్లో ఉన్నప్పుడు, ఊర్లో ఇప్పుడు కాదు ఎవరైనా, ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు అంతా ఇదైపోయింది. అప్పుడు
కదా. ఇప్పుడు నాకు నా బ్యాగులో 2 రొట్టెలు జొన్న రొట్టెలు పెట్టేవాళ్ళు. అవి తినాలి, ఏదో పచ్చడి గిచ్చడి వేసుకుని తినాలి కదండి. అట్లా ఉంటాయన్నమాట. కాబట్టి కొన్నిసార్లు ఈవెన్ ఇక్కడ కూడా మనం దేవుడి మీదే ఆధారపడాలి అన్నప్పుడు, ఎవరిని అడిగినప్పుడు కూడా కొన్ని పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో దేవుడే పంపించినవి. ఏలియాకి ఎవరు పంపించారు? అలా ఆ బాధ చేస్తాం, కానీ దాని గురించి మనం ఏం చేయం, ఆధారపడం. అందుకని అట్లా దేవుడే నేరుగా మనకి సప్లై చేస్తున్నాడంటే అది ఎంత గొప్ప సంతోషం, ఎంత మంచి విశ్వాసం. అట్లా రావాలని మిమ్మల్ని కూడా సిద్ధపరచాలని ఆశ. ఎందుకంటే అయితే దాని ద్వారా వచ్చేది నా ఆత్మీయ నష్టం. ప్రస్తుతానికి బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఏమవుతుంది? నష్టం వచ్చేస్తుంది. ఓకే, వీళ్ళకి ఏమొచ్చింది? 1.5 రోజు 2 రోజుల్లో ప్రయాసపడి మొత్తం సమకూర్చారు కదా. ఒక్కొక్కడు ఒక కోడి ఫామ్ కింద తయారు చేసుకున్నారు. ఏమైంది? నోట్లో ఇంకా ఉండగానే ఏమైందంటే వీళ్ళు వేస్ట్. అందుకే పరీక్ష అన్నమాట. కాబట్టి శిష్యులకు కూడా చెప్పాడు, మీరు ఏమో తిందమా తాగుదామా అని అన్నీ ఆయన చూసుకుంటారు. మీరు అందుకనే ఏదైనా సంచి కూడా వద్దు, మీరు మామూలుగా వెళ్ళండి, కత్తి ఒకటి పట్టుకుని వెళ్ళండి, అంటే బైబిల్ ఒకటి పట్టుకుని వెళ్ళండి. ఏ ఇంటి దగ్గర చేర్చుకుంటే అక్కడ. అందుకని వాళ్ళకి కూడా చెప్పాడు కదా, నీతిమంతుడని చేర్చుకున్న వాడికి నీతి ఫలం ఉంటుంది, ప్రవక్త చేసుకున్న వాడికి ప్రవక్త ఫలం ఉంటుంది. అట్లా ఒక గిన్నెడు సన్నీళ్ళు మిగిల్చిన అదనమాట. ఓకేనండి. సో కాబట్టి దేవుడు ఏర్పాటు చేస్తాడు ఇవన్నీ కూడా. అయితే మనం తొందరపడి ఏం చేస్తాం? ఇవన్నీ చేస్తాం. ఇప్పుడు మోషే కూడా లాస్ట్లో తొందరపడి పరిస్థితిని కూడా పోగొట్టారు. అంతేనా కదా? సరే, మిగిలిన ప్రజలు ఆశించి వాళ్ళ జీవితాన్ని కూడా పోగొట్టారు, నాశనం అయిపోయారు కదా. సో అలా లేకుండా విగ్రహాన్ని చేసి అక్కడ వాడు చచ్చిపోయారు కొంతమంది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? మాంసాపేక్ష ఎందుకు కొంతమంది చచ్చిపోయారు. ఇంకోటి పాములు కలిసి ఏం చేశారు? వాడు చనిపోయారు కదా. నానా రకాలుగా చాలా మంది చనిపోయారు. చివరికి అందరూ చనిపోయారు. ఓకేనా? ఎవరు వెళ్ళారు? కాలేబు, మిగిలిన యవనస్తులు కదా. రైట్. తర్వాత చదువు అయిపోయిందా? ఇప్పుడు ఏం చేశారు చెప్పండి? జనులు అక్కడే ఆగిపోయారా? మరణం దగ్గర ఆగిపోయారా? ఆశ దగ్గర ఆగిపోయారా? ఆశ గీష అంతా ఇక్కడ వదిలేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు? మనం కూడా క్రీస్తులో సరే ఏదో జరిగిపోయింది, వాడికి ఏదో జరిగిపోయింది, ఇక నేను యేసుప్రభువుని నమ్ముకోను, నేను వెనక్కి వెళ్ళిపోతాను కాదు. మనకి ఇంకా ఫ్యూచరు ఉన్నవాడు జాగ్రత్త పడి ముందుకి హజారత్తులోకి వెళ్ళాలి. ఎక్కడ? హజారత్ వెళ్ళాలి. అక్కడ ఆశలు లేని చోటుకి వెళ్ళాలి. అక్కడ దేవుడు అంగీకరించే చోటుకి వెళ్ళాలి. ఇక్కడ దేవుని కోపం ఉంది. దేవుని కోపం దగ్గర నుంచి ఏం కావాలి? అందుకని 31st నైట్ అని, ఈ నైట్ అని, ఆ నైట్ అని పెట్టినప్పుడు కొంతమంది ఏం చేసుకుంటారు? రెట్రోస్పెక్ట్ చేసుకుని తిరిగి పరీక్షించుకుని పునఃప్రతిష్ఠించుకుంటారు కదా. అప్పుడే కాదు, ఎప్పటికప్పుడు. ఈవెన్ మనం ప్రేయర్ చేసే ముందు కానీ, ఆరాధన చేసే ముందు ఎప్పుడైనా సరే ముందు ఏం చేయాలి? మనం పరీక్షించుకోవాలి. ఆ తలంపు వచ్చిన వెంటనే చేసుకోవాలి. ఎందుకంత గొడవ? ఇందాక నాకు శరీర సంబంధమైన తలంపు వచ్చినప్పుడు వెంటనే నాకు ఇది స్పిరిచువల్గా కారణాలు ఇది కారణాలు వద్దు, పక్కన మనకొద్దు. అర్థమైందండి. నేను గొప్పవాడని చెప్పట్లేదు, ఊరికే చెప్తున్నాను. నాకు ఇది వచ్చింది, ఇక్కడితో మాగిపోయినాయి, ఎన్నో వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనందరికీ వస్తాయి. కాబట్టి మనం ఎక్కడున్నాం ఇప్పుడు?
హత్తావాలో ఉన్నాము, కిబ్రోత్ హత్తావాలో ఉన్నాం, అజారోత్లో ఉన్నాం. కిబ్రోత్ హత్తావా నుంచి దాటి ఏం కావాలి? సో యేసుక్రీస్తునందు మరణం దాటి ఎక్కడికి వచ్చాం మనం? అదేంటే రూతు మోయాబును దాటి ఎక్కడికి వచ్చింది? యోధా బెత్లెహేముకి వచ్చింది. యోధా బెత్లెహేములో ఏముంటుంది? రొట్టెల గృహం బెత్లెహేమ్ ఉంటుంది. అదే ఆత్మీయ. ఎప్పుడు కూడా భౌతికమైన ఈ తిండి తిప్పల కొరకే కాకుండా మొట్టమొదటిగా దేని కొరకు ఆధారపడాలి? ఎవరో అయితే అర్థమవుతుందా? వెరీ గుడ్. ప్రార్థనలోకి వెళ్దాం.